తాను ఎవరిని తిట్టలేనని, దుర్భాషలు ఆడలేననే ఉద్దేశంతోనే తనను వైసీపీకి దూరం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. 25 ఏళ్ల నుంచి తనకు పెనంలూరు నియోజకవర్గ ప్రజలతో అనుబంధం ఉందని చెప్పారు. ప్రతిపక్షాలను తిట్టేవారికే వైసీపీలో ప్రాధాన్యత ఉంటుందని విమర్శించారు. తనకు మంత్రి పదవి వస్తుందని భావించానని ఆయన తెలిపారు. పార్టీ కోసం తాను ఎంతో చేశానని, పార్టీ ఆఫీస్ కోసం ఎంతో విలువైన తన భూమిని కూడా ఇచ్చానని చెప్పారు. పెనంలూరు నియోజకవర్గ ప్రజలు తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన తెలిపారు. జిల్లాలో మిగిలిన నాయకుల కంటే ఎక్కువగా పార్టీ కోసం పనిచేశానని పార్థసారథి అన్నారు. పెనంలూరు నుంచి కాకుండా గన్నవరం నుంచి తనను ఎందుకు పోటీ చేయించాలి అని అనుకున్నారని ఆయన ప్రశ్నించారు. గన్నవరంలో తనను పోటీ చేయించి ఓడించాలనుకుంటున్నారా, లేక పెనంలూరులో మరో బలమైన అభ్యర్థిని పెట్టి గెలిపించాలని అనుకుంటున్నారా అని అడిగారు. పెనంలూరు టికెట్ తనకు ఎందుకు ఇవ్వలేదో పార్టీ పెద్దలే చెప్పాలని ఆయన అన్నారు. తన సొంత నియోజకవర్గం పెనంలూరు నుంచి పోటీ చేయాలి అనేది తన కోరిక అని ఆయన చెప్పారు. మరోవైపు ఈ సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబుతో పార్థసారథి భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం టీడీపీలో ఆయన ఎప్పుడు చేరబోతున్నారు అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.